హలో, నేను మీ సిఎస్ రావు. కాశ్మీర్, హర్యానా పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. కానీ బీజేపీ బోల్తా పడుతుంది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్. దాని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఢిల్లీ నుంచి వెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది. సార్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్, రియల్ ఫలితాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నాయి? ఒకటే గత 3 నెలలు బట్టి ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందో అప్పటి నుంచి హర్యానాలో బీజేపీ ఓడిపోతుంది ఓడిపోతుంది అని వచ్చేసింది కదా. కాశ్మీర్లో కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది అక్కడ. చిన్న రాష్ట్రం, 90 మంది ఎమ్మెల్యేలు. 2019లో నేను జ్ఞాపకంతో చెప్తున్నా, దాదాపు 50-55 సీట్లు వచ్చినాయి బీజేపీకి 2014లో. 2019లో 40 వచ్చినాయి 90. ఓడిపోయినట్లు లెక్క. ఎవరో మిగతా పార్టీలు కదా వచ్చారు. ఇప్పుడు 20 వస్తాయా 25 వస్తాయా పర్సెంటేజ్ ఓట్లు ఉంటాయి, ఓడిపోతాయి ఓడిపోతుంది అని అందరూ చెప్తున్నారు కదా. అది ఏదో ఆశ్చర్యకరంగా అని అనుకునేది లేదు. మన పార్లమెంట్ ఎలక్షన్స్లోనే బీజేపీకి కష్టంగా ఉంది. అది హర్యానాలో చిన్న రాష్ట్రం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయిపోయాయి. కాశ్మీర్ కూడా అలాగే జరిగింది కదా. వాళ్ళకి జమ్మూ పార్ట్లో 2 సీట్లు ఎన్నో వచ్చినాయి 6 సీట్లకి, మిగతా అన్ని పోయినాయి కదా. సో అది పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. నార్మల్గా అవుతాయని ఫ్యాక్ట్ ఏమైనా అయిపోయింది అంటారు. ఆల్రెడీ ఒక స్టాక్ మార్కెట్లో ఒక చెడ్డ న్యూస్ వస్తుంది 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 అని 2 నెలల నుంచి చెప్తా ఉంటే అది ఆటోమేటిక్గా డైజెస్ట్ అయిపోయింది. ఈ 2 రాష్ట్రాల మీద అంత ఏదో అద్భుతంగా రిజల్ట్ వస్తుందని వాళ్ళు అనుకుని ఉండరు. ట్రై చేసుకున్నారు, అయిపోయింది అయిపోయింది వదిలేశారు. కానీ దాని మీద వదలలేదు పెద్ద కదా, ఇంపాక్ట్. తీవ్రంగా పోరాడారు కదా. మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ ఈ కాశ్మీరు, అలాగే హర్యానాకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలి, కానీ విడగొట్టి ఎన్నికలు పెట్టించి రకరకాల ప్రయత్నాలు చేశారు కదా. అది దానికి కాదన్నాం. అది ఇప్పుడు జార్ఖండ్ వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది. ఉమ్. అందుకంటే అవి పోతే అవి విడగొట్టారంటే జార్ఖండ్ అసెంబ్లీ అవే రోజుకి పెట్టారు, మహారాష్ట్రకి అవే తారీఖు పెట్టారు. ముందర పెట్టలేరు కదా. ఉమ్. హర్యానాను పొడిగించలేరు కదా. ఈ తారీఖులు అలాగ వచ్చినాయి, న్యాచురల్గా వచ్చింది. దీంట్లో పెద్ద ఆలోచన చేసి చేయలేదు. అది ఆటోమేటిక్గా ఆ రోజు 5 సంవత్సరాలు ఆ రోజుకి పెట్టాలని ఆ తారీఖు వచ్చింది. సో ఓకే. ఇప్పుడు జార్ఖండ్ మిగిలింది, మహారాష్ట్ర మిగిలింది. జార్ఖండ్లో బీజేపీ గెలుస్తుంది అంటున్నారు చాలా మంది. ఓ. బీజేపీ గెలిస్తే ఇవన్నీ రద్దు అయిపోతాయి మళ్ళీ. ఉమ్. సో అందువల్ల దీని మీద ఏదో అయిపోతుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదో చెడ్డు వచ్చేస్తే అది ఉండదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం లైఫ్ ఏంటంటే అది పరిపాలన బట్టి ఉంటాయి. ఉమ్. ఉమ్. పరిపాలన మాదిరిగా ఉంటే B+ ఉంటే ఎవరు ముట్టుకోలేరు. 4 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళిపోయినా ఇల్లు వెళ్ళిపోయినా కొత్త వాళ్ళు 25 మంది ఉన్నారు రెడీగా రావటానికి. ఇండిపెండెన్స్ చిన్న పార్టీ వాళ్ళు వస్తారు. ఉమ్. ఇంపాక్ట్ కానీ ఉంది. కానీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది పుల్లారావు గారు, చాలా కాలం నుంచి కూడా. 2025 కల్లా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేది. అది పెద్ద ఏం నాకు కంపట్. ఎందుకంటే భారతదేశంలో ఎందుకు పనికొట్టాలి గవర్నమెంట్? ఎవరికి లాభం? ఎవరికి లాభం? నితీష్ కుమార్కి లాభమా, చంద్రబాబు నాయుడుకి లాభమా? ఇలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వస్తుందా? ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ మెజారిటీ వాళ్ళ మీద ఆధారపడిన లైఫ్లో రాదు. మిగతా వాళ్ళు వదిలేసి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళతో ఎవరున్నారు? చిన్న పార్టీ, ఒక ఎంపీ, 2 ఎంపీలు ఉన్నారు, 3-4 పార్టీలు కాక. అది నాకేం కట్టుకోరు. బీజేపీలో వాడు వదిలేసి వెళ్ళిపోయి కాంగ్రెస్కి అప్పచెప్తే ఏమొస్తుంది? కానీ ఏమొస్తుంది? లాభం లేదు. నితీష్ నితీష్ బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా బలంగా వినిపిస్తుంది కదా. నితీష్ వెళ్ళిపోతే ఆయన ఎంపీలు వెళ్ళరు కదా. 13-12 ఎమ్మెల్యే ఎంపీలు వెళ్ళరు కదా. ఉమ్. ఒకటి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్తో తెంపేసుకున్నట్లు లెక్క. తెంపుకుంటాడా ఆయన? ఉమ్. పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు వెళ్తాడు అని చెప్పానండి ఒక మాట. వెళ్ళలేదు కదా. ఆ తాళం మనకి తెలుసు, తెలుగు మీడియా, తెలుగులో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆయనకున్న బలం 2 పార్టీల బలంతో అధికారంలోకి వచ్చాడు. అవి వదిలి వెళ్ళిపోతాడా? మళ్ళీ అరాచకం తీసుకొస్తాడా? ఒపోనెంట్స్ లేరా? అవన్నీ చేసేది బయట వాళ్ళకి తెలియని వాళ్ళు మాత్రం. నితీష్ కుమార్ వెళ్ళిపోతే ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు, ఆ 12 మంది ఎంపీలు అక్కడే ఉంటారు. అందుకే
అది ఆ బలం వాళ్ళు సీజన్ పాలిటీషియన్. లాభం ఏమొస్తుంది నితీష్కి గవర్నమెంట్ పడగొట్టి? ఏమొస్తుంది? అంటే నెక్స్ట్ ఇయర్ బీహార్ ఎన్నికల్లో ఆయన పర్ఫార్మెన్స్ చూపించాలంటే ఎన్డీఏలో ఉంటే పర్ఫార్మెన్స్ రాదని కదా ఆయన ఉద్దేశం. ఎందుకు ఎన్డీఏలో ఆయనే ముఖ్యమంత్రికి సీట్ ఇస్తారు, ఇంకెవరికి? ఆయనే ఉంటాడు, ఆయనే ఉంటాడు. బీజేపీలో క్యాండిడేట్ లేడు. ఇవాళ మహారాష్ట్రలో బీజేపీలో క్యాండిడేట్ లేడు, ఏక్నాథ్ షిండే తప్ప. క్యాండిడేట్ కావాలి కదా. క్యాండిడేట్ ఎవరున్నారు బీహార్లో? బీజేపీలో ఒక్క పేరు చెప్పండి మీరు. ఇంత బీజేపీ నాయకుడు ఒక్క పేరు చెప్పండి మీరు బీహార్లో, మీకు తెలుసా? ఎవరు లేడు. సో నితీష్. మహారాష్ట్రలో ఫడ్నవీస్ తీసేస్తే ఎవరున్నారు? ఫడ్నవీస్ ఆయన మరాఠా కాదు, చెల్లదు ఇంకా. ఆ ఏక్నాథ్ షిండే ఉన్నాడు అతనికి. బీజేపీకి అది పెద్ద, నేను ఒకటే అనుకుంటున్నా, బీజేపీ గ్రహించుంటుంది ఇలా ప్రాంతీయ పార్టీలతో అనవసరంగా పోరాటం. కేజ్రీవాల్తో, మమతా బెనర్జీతో, కేసీఆర్తో వాళ్ళ తగువులు, వాళ్ళ గొడవలన్నీ దాని గురించి వచ్చింది. అంత విశేషంగా కేసీఆర్తో పోరాడారు, తిట్టారు, పెట్టారు, అని చేశారు. ఎవరు వచ్చారు అధికారంలోకి? కాంగ్రెస్ పార్టీ అధికారం. మమతా బెనర్జీని అంత అటాక్ చేస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి, కేజ్రీవాల్ అంత గొడవ చేస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాయి. ఏమిటి అలా? అది దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏమైనా ఆలోచించి ప్రాంతీయ పార్టీలు జోలికి వెళ్లకుండా చేస్తారంటే ఒక సిగ్నల్ కనపడింది నాకు నిన్న. ఆ సిగ్నల్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు ఆ సిగ్నల్ ఏంటో. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అసలు లేకుండా చేయాలనేది బీజేపీ వాళ్ళ టార్గెట్ కదా. అదే అదే అది కరెక్ట్ కాదు. అది అది ఫెయిల్ అయిపోయారు కదా పాలసీ. వాళ్ళకి రైట్స్కున్నారనుకుంటున్నాను. వాళ్ళు అనవసరంగా ప్రాంతీయ పార్టీలతో దెబ్బలాడే కొద్ది వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ అలా ఉంటే ఏమవుతుంది? కేసీఆర్ ఉంటే ఏమవుతుంది? అది చాలా పొరపాటు చేశారు స్ట్రాటజీ. చాలా. మమతా బెనర్జీతో మమతా బెనర్జీని ఓడించలేరు, ఆవిడ ఆధార చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది. కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. కేసీఆర్ తీసేస్తే కాంగ్రెస్ వచ్చింది. సో అందువల్ల నిన్న మొన్న కొంచెం డిఎంకే అడిగినవి అన్నీ ఇస్తున్నారు. అది 10 రోజులు బట్టి మారింది పాలసీ. ఉదాహరణ మెట్రో 3 సంవత్సరాలు బట్టి ఆప్ చేశారు. 7,000 8,000 కోట్ల ప్రాజెక్ట్ మేము రాము, మీరు పోతే పోండి అన్నారు. వారంలో కదా నిర్మలా సీతారామన్ కూడా అది స్టేట్ ప్రాజెక్ట్, మాకేం సంబంధం లేదు, చాలా గొప్పగా మాట్లాడామని చెప్పింది స్టైల్. మొన్న నరేంద్ర మోడీ రివర్స్ చేసాడు, ఆ ప్రాజెక్టును ఫైనాన్స్ చేస్తున్నామని స్టాలిన్కి అప్పచెప్పారు. సో అది మార్చుకున్నారంటే వాళ్ళు సర్వైవ్ మార్చుకున్నారు. ఇంకోటి ఏనిపిస్తుంది ఏంటంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లోపల తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వినిపిస్తుంది సార్. ఢిల్లీలో అలాంటి వాతావరణం ఉందా? అదే లేదు, అది తెలంగాణ ఇంపాసిబుల్, కర్ణాటక కూడా ఇంపాసిబుల్. సిద్ధరామయ్య దిగిపోతాడు, ఇంకో కాంగ్రెస్ మ్యాన్ అవుతాడు. ఇక్కడ కాంగ్రెస్కి ఫుల్ మెజారిటీ తెలంగాణలో ఉన్నది, ఎవరు వెళ్ళేది లేదు, ఎవరు వచ్చేది లేదు. సో అది ఊరికనే కొంచెం గవర్నమెంట్ అది సరిగ్గా కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఆ మనీ లాండరింగ్, అంటే డబ్బులు ఎక్కడైనా తీసుకొచ్చేది పెట్టేది ఏమైనా దొరికితే తగ్గిపోతాడు, ఇంకో కాంగ్రెస్ మ్యాన్ అవుతాడు. అంతేగాని అక్కడ ప్రభుత్వాలు రిప్లేస్ చేస్తే బీజేపీకి వచ్చేది లేదు. ఆ తెలంగాణలో అస్సలు కనపడలేదు. కానీ ఇక్కడ ఈడీ రైట్స్ జరిగినాయి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబ్ మినిస్టర్ మీద. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఎవరో డబ్బు దొరికితే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కడే వెళ్తాడు పాపం, ఆయన ఒక్కడే కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోబెడతారో తెలియదు మనకి. ఆయన ఒక్కడే కూర్చో. ఆయన వెళ్తే ఆయనతో 10 మంది వెళ్తారండి కదా. 10 మంది ఎక్కడికి వెళ్తారు? జైలుకి వెళ్తారా, ఇంకో పార్టీకి వెళ్తారా? సపరేట్ గా వెళ్తే ఏకనాథ్ షిండే రాబోతున్నాడు అనేది వినిపిస్తుంది తెలంగాణ పాలిటిక్స్. ఏక్నాథ్ షిండే మీద కేసు లేదు. ఏక్నాథ్ షిండే 57 మంది శివసేన ఎమ్మెల్యేలో 41 మంది ముఖ్యమంత్రిని వదిలేసి వెళ్ళిపోయారంటే ఆ ముఖ్యమంత్రి మీద ఎంత కోపం ఉన్నదో ఆలోచించుకోవాలి. ఏక్నాథ్ షిండే ఆయన ఏదో కేసు ఉన్నది కొన్నాడు కాదు, ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఈవేళ మహారాష్ట్రలో అందరికంటే పెరిగింది ఏక్నాథ్ షిండే 2 సంవత్సరాలు. ఏ పోల్ సర్వే చూసినా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ముఖ్యమంత్రి అంటారు. ఆయన పేరు తెచ్చుకున్నాడు, సంపాదించారు. ఏక్నాథ్ షిండే డిఫరెంట్ టైప్. ఆయన రాజకీయంలో ఉన్న మనిషి, రాజకీయానికి చేసేది. ఇక్కడ వీళ్ళు అంత ఏం ఉండదు. ఇది నేను అనుకోవట్లేదు. తెలంగాణ చాలా సాలిడ్గా ఉన్నది గవర్నమెంట్.
ఇప్పుడు చాలా తెలంగాణలో వినిపిస్తుంది ఏంటంటే పుల్లారావు గారు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 10 మందిని తీసుకొని వస్తే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ చీలిక చీలి వచ్చేటువంటి 10 మంది వీళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది వినిపిస్తుంది. అది మరి శ్రీనివాస్ రెడ్డి అది చేయగలరా? అది ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా, కంఫర్టబుల్ గా ఉన్నాడు కదా, కుర్చీలో కూర్చున్నాడు కదా, అవును. ఆ రెడ్ లైట్ కారులో తిరుగుతున్నాడు కదా, అవును. ఇంకప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఆయన వదులుకొని ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? అలాగే కాంగ్రెస్ బీజేపీని వదులుకొని నాయుడు గారు ఎక్కడికి వెళ్తాడు, నితీష్ కుమార్ ఎక్కడికి వెళ్తాడు? సముద్రంలో దూకుతారు వాళ్ళు. ఎందుకు హ్యాపీగా కూర్చున్నారు కదా. సో అంతేకాదు కదా, అందుకే అది బీజేపీ కాముగా ఉండదు కదా తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అది ఇప్పుడు పడగొట్టాలంటే సాగేది లేదు కదా, నంబర్లు లేవు కదా, నంబర్లు లేవు కదా. నంబర్లు ఎక్కడున్నాయి? ఒకటి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఈ చీల్చి తీసుకొచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, సరిపోతారుగా. అది పెద్ద అది అంత కనపడుతుంది. ఆయనకి కష్టపడతారా? ముఖ్యమంత్రి ఇస్తారా? ఆయన ముఖ్యమంత్రి ఇస్తానంటే ఆయనకి ఇస్తారా? అది ఏమో అయ్యేవి చాలా, అది చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్ పాలిటిషియన్, మేనేజ్ చేసుకుంటారు. మరి ఈ కర్ణాటక ఇప్పుడు డికే శివకుమార్ గారు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ సీక్రెట్ గా కలిసారు అనేది కూడా వినిపిస్తుంది. ఆయన చీల్చుకుని వచ్చే అవకాశం ఉందా? డీకే శివకుమార్ కాంగ్రెస్ ను ఈవేళ వదిలినా రేపు వదిలినా కాంగ్రెస్ పార్టీ పడిపోతాడు. ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? ఆయనకి ఇంకా ముఖ్యమంత్రి ఇవ్వనం లేదు కదా. డీకే సిద్ధరామయ్య తగ్గిపోతాడు. తగ్గిపోయాక ఆయనకి ఇస్తారు, లేకపోతే మల్లికార్జున ఖార్గేని తీసుకొచ్చి కూర్చోబెడతారు. తప్పదయ్యా, ఆయన పెద్ద మనిషి అంటారు. అయిపోయి. సో డీకే శివకుమార్ వచ్చేసేటానికి అదేం లేదు. ఆయనకి ఇవ్వను, నువ్వు పనికి రావు అని వస్తే మాత్రం చేస్తాడు. అది అనలేదు కదా వాళ్ళు. వాళ్ళు చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారు. అతను కూడా మేనేజ్ చేసుకుంటున్నాడు. అతను వెళ్ళిపోయే అవకాశం అతనికి మాత్రం ఒకటి తెలుసు, ఈసారి అవ్వకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు ఆగాలని తెలుసు శివకుమార్. ఉమ్. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓడిపోతాం, రాం, ఇంకో 5 సంవత్సరాలు ఆగాలి, 70 ఏళ్ళు చిల్లర వచ్చేస్తుంది. సో ఏమన్నా చేస్తాడా లైట్నింగ్ స్ట్రైక్ మనకు తెలియదు. కానీ అంతవరకు కాంగ్రెస్ పార్టీ రానివ్వరు. ఓకే. అవసరం నరేంద్ర వస్తే మోడీ గారి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఇప్పుడు హర్యానా కాశ్మీర్ ఫలితాల తర్వాత పడిపోయే అవకాశం ఉందా? ఒకటి, నరేంద్ర మోడీ పాపులారిటీ పెరగట్లేదు, కానీ తరగట్లేదు, అంత తరగట్లేదు. అతనికి ఆ స్థాయిలో చాలా మంది ఒప్పుకుంటున్నారు ఉమ్. ప్రైమ్ మినిస్టర్గా ఆయన. ఇప్పుడు బీజేపీ పాపులారిటీ కూడా పెరిగింది కదా దేశం అంతా. ఉమ్. నరేంద్ర మోడీ ఎన్నియర్ బీజేపీని లాక్కొస్తా ఉంటే ఇప్పుడు బీజేపీ కూడా ఈక్వల్ ఫోర్స్ అవి. నరేంద్ర ఉమ్. మోడీ ఈ రాష్ట్ర ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు, పెద్ద క్యాన్వాస్ చేయలేదు. కాశ్మీర్లో 1 మీటింగ్ అనుకుంటా, హర్యానాలో ఏదో 2 3 మీటింగ్స్ పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు దిగట్లేదు. ఎందుకంటే ఆయన మీద కోపం అంతా 2024 జూన్ ఎలక్షన్స్ లో అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్టేట్ లీడర్ ఉమ్. హర్యానాలో 90 మంది ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నారు, 90 మంది వాళ్ళు ఉన్నారు. జార్ఖండ్లో ఏదో 100 ఎంతో మంది వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. సో అది అది వేరే పాపులారిటీ వేరే. మహారాష్ట్రలో 288 88 ఎమ్మెల్యేలు ఫైట్. మోడీ ఫ్యాక్ట్ కాదు. ఉమ్. ఏక్నాథ్ షిండే ఇస్ ద ఫ్యాక్ట్. ఏక్నాథ్ షిండే చేస్తారా ఓటీ ఇంకోటి అలా ఏంటంటే, తీసుకొచ్చాడు. యా, బీజేపీ అంతర్గత రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం అయితే ఉంది కదా ఒకటి. ఆ రాజ్యాంగం ప్రకారం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం 75 నిండితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దిగిపోతారు అనేది, దానికి ఏమంటారు? అది అది పెద్ద అది ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అది. అది లేకపోతే నడిచేది కూడా లేదు. అది ఉమ్. ఆయన దిగిపోవాలని ఎవరు అనరు. ఆ రాజ్యాంగం లేదు, ఆయనే పెట్టాడు కండిషన్. దగ్గర 75 అని పెట్టినట్టుగా నాకు తెలియదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ ప్రత్యక్ష అది రాజకీయాల్లో ఊరుకునే ఉండకూడదు. అది అది అప్పుడు వాళ్ళని దింపేయటానికి తీసుకొచ్చారు, చాలా మందిని దింపేశారు. అన్పాపులర్ లీడర్స్. అద్వానీని దింపాక, మురళీ మనోహర్ జోషిని దింపాక, అలాంటి వాళ్ళు ఎవరు ఒక్క మాట అనలేదే. కేడర్ కాళ్ళ మీద పోయింది. మొత్తం కేడర్కి వీళ్ళు సెల్ఫిష్ పీపుల్, సొంతానికి చేసుకున్నారు నా ఫీలింగ్ వచ్చింది, పోయింది. నరేంద్ర మోడీ ఇంకా అలా కాదు కదా. ఆ పార్టీలో అతనే తీసుకొచ్చేది అధికారానికి. గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని వాళ్ళందరికీ. ఎవరికి ఆల్టర్నేటివ్ లేదు కదా. ఎవరు ఉన్నారు? ఆ చరిస్మా ఉన్నారు బీజేపీలో. చాలా పేర్లు వినిపిస్తున్నాయి కదా, యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపిస్తుంది, గడ్కరీ పేరు వినిపిస్తుంది. గడ్కరీకి ఒక ఎమ్మెల్యే లేడు. ఇంకెవరు ఉన్నారు? ఉమ్. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్కరు. ఉమ్.
ఆ ఉద్యోగం ఎందుకు వచ్చారంటే లేకపోతే అల్లరి అలాంటి వాడు ఉండాలి కదా. అప్పుడప్పుడు ఆయన పెద్ద మాటలు అంటాడు. ఒక్క ఎమ్మెల్యే లేడు ఆయన, ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు. యోగి ఎవరు? యోగి యోగికి అసలు లేదు, తగ్గిపోయారు. యోగి చాలు, దేశానికి చాలు ఆ వ్యక్తి, దేశానికి చాలు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఒప్పుకోరు ఎవరు, బీజేపీలో ఒప్పుకోరు, చాలు. చాలా సొఫిస్టికేషన్ కావాలి. ప్రస్తుతం నరేంద్ర మోడీ, ఆయన దిగిపోయేదా లేదా అంటే ఇంకోటి ఎవరో వస్తారు. కానీ నాగ్పూర్ లో ఉండే ఆర్ఎస్ఎస్ చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది, భిన్నంగా ఆలోచిస్తుంది నరేంద్ర మోడీ గారి విషయంలో అంటుంటారు. ఆర్ఎస్ఎస్ కి ప్రాముఖ్యత నరేంద్ర మోడీ గురించి వచ్చింది ఈ 10 సంవత్సరాలు. లేకపోతే ఆర్ఎస్ఎస్కి అంత బలం అయితే ఎక్కడ ఎలక్షన్ గెలవలేదే, ఎక్కడ గెలిపించలేకపోయారే. 2004లో ఓడిపోయారే, 2009లో ఓడిపోయారే. తమిళనాడులో పెరగలేదు, కేరళలో పెరగలేదు, తెలంగాణలో పెరగలేదు, ఆంధ్రాలో పెరగలేదు, ఒరిస్సాలో పెరగలేదు. వాళ్ళు పెంచారా? వాళ్ళు ఏదో కూర్చొని మేము చేస్తామని చెప్తారు, కానీ అది లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బలం ఉన్నది, శక్తి ఉన్నది, అంతేగాని వాళ్ళు ఒక పార్టీని గెలిపించే శక్తి లేదు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వెనక్కి వెళ్ళిపోతాయి, అధికారంలో లేనప్పుడు బీజేపీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు, అంతేగాని వాళ్ళకి ఏం పాపులారిటీ ఉన్నది అంత ఏమీ లేదు. నరేంద్ర మోడీ లేకపోతే మళ్ళీ ఆర్ఎస్ఎస్ గురించి ఉన్నదంట. ఆ నాయకులు కుర్చీలు ప్రొటెక్షన్ ఎవరెవరు, ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీ వాళ్ళకి ఇది బోనస్ లాగా దొరికి. కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా గారు 125 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్తున్నారు. ఏంటి అసలు ఆ లాజిక్? నోట్ ఏంటి 25 సంవత్సరాలు. 125 సంవత్సరాలు ఉంటాదన్నా? ఉంటుంది. అది ఇప్పుడు థర్డ్ టైం అయిపోతే 15 అయిపోతాయి. అవి ఉండొచ్చు, అది అతను చెప్పేది ఏమున్నది. 85 ఏళ్ళ వరకు ప్రధానమంత్రి భారతదేశానికి ఉన్నారు. ఇవాళ శరద్ పవార్ 83, ఖార్గే 83, మొరార్జీ దేశాయ్ 84వ సంవత్సరంలో ప్రధానమంత్రి అవ్వారు కదా. దాంట్లో పెద్ద అదేం పట్టించుకో, ఎందుకంటే ఫ్యూచర్ మనం చెప్పాలి. పాసిబుల్, ఎస్. ప్రాబబులా? కాదు. పాసిబుల్ అంటే అసలు అవుతుందా అంటే అవుతుంది. రేపు వర్షం వచ్చి 100 అంగుళాల వర్షం హైదరాబాద్లో మీ ఇంటి మీద పడిపోతుందంటే పడవచ్చు, కానీ పడతాదా అంటే పడదు. సో ఆయన పాసిబిలిటీ 20 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఏజ్ అనుకోండి, ఫ్యాక్టర్స్ అనుకోండి, ఎన్నో కనుక చెప్పాలి. ఇప్పుడు మరి జమిలీ అంటున్నారు కదా, జమిలీ సాధ్యమేనా? అసలు జమిలీ ఉద్దేశం జమిలీ ఏంటి అసలు? సాధ్యం కాకపోయినా బీజేపీ ఏం చేశారు, నరేంద్ర మోడీ ఏం చేశాడంటే జమిలీ ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అది ఇంట్రడ్యూస్ చేసి బిల్లు స్టాండింగ్ కమిటీ పంపిస్తారు. వకాఫ్స్ అనే దాని మీద బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది. వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు కదా, ఏదో తగ్గిపోయినట్టుగా లేదు కదా, వెంటనే పాస్ చేయాలని ఏం లేదే. ఆ బిల్లు ఇంట్రడ్యూస్ చేశాక 4 సంవత్సరాల వరకు జీవనం ఉంటుంది లోక్సభలో. టైం అలా పోవచ్చు. ఇంట్రడ్యూస్ చేయటం చేసేది కదా, డిబేట్ జరుగుతుంది కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా. చాలా మందికి ఆలోచన కూడా వచ్చింది కదా, కొద్దిగా ఏదో రకంగా కొద్దిగా తగ్గితే ఎలక్షన్స్ బాగుంటాయి, పూర్తిగా జమలీ కాకపోయినా సగం జమలీ వచ్చింది కదా ఆలోచన. తప్పకుండా అంతవరకు సక్సెస్ అవ్వాడు. ఏదో రేపే బిల్ అయిపోతుంది, పాస్ అయిపోతుంది లేదు, అది అలాగే తెలుసు. డిబేట్ కోసం పెట్టాను అన్నాడు, డిబేట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇద్దరు సీఎంలు ఢిల్లీలో ఉన్నారు, మీ దగ్గరే ఉన్నారు. మరి ఏంటి అఫీషియల్ అన్అఫీషియల్ ఏం జరగబోతుంది? ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ సీఎం చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. సెంట్రల్ గవర్నమెంట్తో దెబ్బలాడుకుంటే పల్లవు, ఊరుగానే టిటిసి వాడు వీడు అంతం కుదరదు. లాగా మాట్లాడకుండా సైలెంట్గా పనులు చేసుకొని వెళ్ళిపోవటం బెటరు. ఎనిమిస్ చేసుకోవటం ఎందుకని భావిస్తున్నాడు నాకు అర్థమవుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారికి అది కొంచెం ఆయనకి ఆ హ్యాబిట్ ఉన్నది కదా, ఢిల్లీ రావటం, మంత్రులను కలవటం, అది ఎప్పటి నుంచో అందరూ చూస్తున్నారు కదా. హ్యాబిట్ మార్చుకుంటాడు అంటే ఆయన చెప్పాలి. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ కొంచెం ఆయన చేతిలో ఉన్నది, ఆయన కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. ఆయన కూడా పూర్వంలాగా డామ్లు మంటలు కేర్ఫుల్గా వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల్లో ఆయన అనుభవించింది ఆంధ్రప్రదేశ్లో సామాన్యమైన ఎక్స్పీరియన్స్ కాదు. 5 సంవత్సరాల్లో ఎంత అనుకోని అనుభవించాడు ఆయన. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఆయన కూడా ఉంటాడు, చాలా కేర్ఫుల్గా. ఆయనకి తెలుసు ఇది 5 సంవత్సరాలు, 4 నెలలు 5 నెలలు అయిపోయింది, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ప్రజల మైండ్ మేకప్ అయిపోతుంది.
వీడు ఎలాంటి వాడు అలా కేర్ఫుల్గా ఉంటారు ఇద్దరు. రేవంత్ రెడ్డి చాలా ఎక్స్పీరియన్స్, తక్కువ కూడా చాలా ఇంటెలిజెంట్. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అవ్వాడు, ఒక కేజ్రీవాల్ అవ్వాడు, ఎన్టీఆర్ అవ్వాడు, ఇది చాలా ఎంజీఆర్ అవ్వాడు, ఇంకెవరు అవ్వలేదు. కష్టం. అందరూ మంత్రులు చేశారు, ఎంపీలు చేశారు. సో అందువల్ల మనం కొద్దిగా ఆయనకి టైం, మనం ఆయనకి ఇంటెలిజెంట్ మ్యాన్ రేవంత్ రెడ్డి అని మనం భావించాం. ఎందుకంటే పాలిటిక్సే కాదు, పరిపాలన కూడా చేస్తున్నారు కదా. హైడ్రా అని ఇదని మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి ఒక వర్క్ చూపెడుతున్నారు కదా. అందువల్ల మనకి తప్పకుండా ఆయన అండర్ ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదేమో అని. ఇప్పుడు ఇద్దరు సీఎంలు అక్కడ ఉన్నారు. రెండు ఇష్యూలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, బర్నింగ్ ఇష్యూస్. ఒకటి హైడ్రా, రెండు నెయ్యి కల్తీ ఆంధ్రప్రదేశ్ని. ఈ రెంటి మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళిద్దరూ మాట్లాడే అవకాశం ఉందా? ఒకటి లడ్డు అన్నారు, ఇంకోటి ఏంటి లడ్డువా కాదు, లడ్డు లడ్డు ఆంధ్రప్రదేశ్కి లడ్డు సంబంధించిందా? అదే అది ఇంకా సుప్రీం కోర్టు ఫ్రిడ్జ్ లో పెట్టేశారు, అప్పుడే బయటికి రాదు. అంతేనంటారా? లడ్డు, ఆ లడ్డు బయటికి రాదు, ఆ నెయ్యి బయటికి రాదు. 6 నెలలు సంవత్సరం వాళ్ళు తప్పుగా హ్యాండిల్ చేశారు, దొరికిపోయారు, దూషించారు. మళ్ళీ ఆ లడ్డు దగ్గరికి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు, దూరంగా ఉంటాడు. ఆ లడ్డు కొంచెం నాలుగు కాలింది కాబట్టి దూరంగా ఉంటాడు. అనుకున్న అంత సింపుల్ గా లేదు. కానీ ఆయనకు 100 సంవత్సరాల్లో ఎవరికి లేని అవకాశం. ఆయన చరిత్ర ఒక డ్యామ్ గురించి, ఒక కొన్ని బిల్డింగ్ల గురించి, మెట్రోల గురించి రాదు. ఎవరి జ్ఞాపకం ఉన్నది, ఎవరేం చేశారు, ఎవరికి అక్కడ. కానీ తిరుపతి టెంపుల్ని కనుక గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేసి ఒక పెద్ద ట్రస్ట్ పెట్టి ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, ఆయన ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళని పెట్టి అప్పచెప్తే మాత్రం హిస్టరీలో వెళ్ళిపోతాయి, హిస్టరీలో. మరి అది చేస్తాడా అంటే నేను చేయడం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ కంట్రోల్ వదులుకోవాలంటే ఆయన గవర్నమెంట్ వదులుకోవాలి. అది చేస్తే మాత్రం హిస్టరీలో వెళ్తారు. అది ఎలాగంటే సోమనాథ్ టెంపుల్ అనేది రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 51లో చైర్మన్గా ఉన్నాడు, ఆయనే కట్టించాడు ప్రెసిడెంట్. ఇది కొంచెం పెద్ద టెంపుల్, కానీ మారిపోయినాయి కదా. ఈవేళ భారతదేశంలో టాటా లాంటి కంపెనీలు 10 లక్షల మంది, 15 లక్షల మంది ఉద్యోగాలతో రన్ చేస్తున్నారు. రైల్వేస్ కంటే పెద్ద సంస్థ కదా టాటా, లిటరలీ. ఇది చాలా మేనేజరియల్ స్కిల్స్ ఉన్నాయి. అది అప్పచెప్తాడా, తీసేస్తాడా, అది చేయగలడా? అది ఆయన చరిత్రలో ఆయనకి పేరు వచ్చి చరిత్రలో రాళ్ళలో రాసినట్టుగా ఉంటుంది. సో అంత చేస్తాడా? నేను అన్ని చోట్ల నాకు అవకాశం దొరికిన చోట ఈ ప్రశ్న వేస్తున్నా, సపోర్ట్ చేస్తాను. అంటే రాష్ట్రపతికి అప్పచెప్పాలంటారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని? రాష్ట్రపతి కాదు, మంచి ట్రస్ట్ పెట్టి, చక్కటి ట్రస్ట్ పెట్టి అది రన్ చేయొచ్చు. గవర్నమెంట్ సోషల్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్లో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, చూస్తారు. కానీ ఫ్యూచర్ గవర్నమెంట్స్ వచ్చి ఇవన్నీ చెత్త చేయకుండా అయిపోతాయి. ఆయన సరే ఏమంటున్నారంటే నేను బాగా చేస్తాను అంటున్నారు. ఆయన లేకపోతే ఆయన ఎల్లకాలం ఉంటాడని ఆయన అనుకోవచ్చు. మనం ఎస్ అన్నాం. లేకపోతే అన్ని మామూలు అయిపోతాయి కదా. మరి సాధ్యం కాదు కదా అది. అది సాధ్యం కాదు. అది మరి ఆయన చూసుకోవాలి. ఆయన సాధ్యం అనుకుంటున్నాడు. నేను చాలా చోట్ల ప్రశ్నలు అడుగుతున్నా. 5 సంవత్సరాల తర్వాత ఆయన లేకపోతే దానికి ఎవరు జవాబు చెప్పలేడు. ఏదో మంచి చట్టాలు పెడతామండి, మంచి చట్టాలు ఉన్నాయి పుస్తకం మీద, ఎవడు పాటిస్తాడు? ఇంకో ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ ఎవడు మాట్లాడు, అలా కూర్చుంటారు, అంతా వాళ్ళుంది ఇల్లుంది అని మళ్ళీ మామూలు అయిపోతుంది. అది ఆయన చేస్తాడా? అది ఆయనే ఆలోచించుకోవాలి. లేకపోతే ఇవన్నీ చరిత్రలో వెళ్ళిపోయేది ఏం లేవు. ఏదో రోడ్లు కట్టించాము, అది పెద్ద. మీకు తెలుసా నాగార్జున సాగర్ ఎవరు కట్టారో? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ మొత్తం ఈ లడ్డు ఎపిసోడ్ లో, నెయ్యి కల్తీ ఎపిసోడ్ లో, ఈ మొత్తం దీన్ని రాద్ధాంతం చేయడం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి, దాని అండర్లో తీసుకోవడానికి పెద్ద కుట్ర జరుగుతుంది ఢిల్లీలో అనేది ఒకటి వినిపిస్తుంది. అలాంటిది ఉందా? అదే లేదు. ఎందుకంటే స్టేట్ టెంపుల్స్ అనే స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పటి నుంచో 1850 నుంచి మెడ్రాస్ రిలీజియస్ ఎండోమెంట్స్ వచ్చినప్పుడు తిరుపతి, అప్పుడు ఆ యాక్ట్ కింద వచ్చింది. తర్వాత మళ్ళీ 1924లో మార్చాడు, ఆ యాక్ట్ కింద. 1956 వేరే రాష్ట్రం వస్తే ఆంధ్రప్రదేశ్ యాక్ట్ కింద వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి రోల్ లేదు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆదేశించదు. అంటే ఆ మధ్య పురావస్తు శాఖతోటి ఒక సర్వే చేయించారు కేంద్ర ప్రభుత్వం అది రెండు అది వేల ఫీజిబుల్ కాదు. అవన్నీ రెగ్యులర్ సర్వీస్, కానీ అలాంటి పనులు సెంట్రల్ గవర్నమెంట్ చేయటానికి అవకాశం లేదు, అవసరం లేదు, టైం లేదు, గొడవలు పెట్టుకోవడానికి తప్ప అది అది అసలు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అది ఎవరు ఆలోచించట్లేదు, ఆలోచిస్తారు కూడా. సో మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు నెయ్యి కల్తీ అంటే లడ్డు కల్తీ వ్యవహారం ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ సైడ్ గా బయటకు వచ్చినట్టేనా? చాలా వరకు. ఎందుకంటే వీళ్ళు ఓవర్ కిల్ చేశారు. ఓవర్ కిల్ అంటే ఎక్కువ అల్లరి చేస్తారు. ఎవరెస్ట్ వచ్చేది వాళ్ళు మాట్లాడారు స్లోగా. సుప్రీంకోర్టు చెప్పినా నేను చెప్తున్నాను, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. సుప్రీంకోర్టు మీరు ఏమి ప్రూఫ్ లేకుండా అనౌన్స్ చేశారు, ఇవన్నీ చెప్పారు కదా. సో ఇంక బయటికి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయాక ఏదో వస్తుంది సిబిఐ రిపోర్ట్ 6 నెలల తర్వాత, 1 ఇయర్. ఒకటి చేసేది ఏమున్నది, ఏం లేదు. చేతిలో నుంచి వెళ్ళిపోయింది ఈ ఇష్యూ. ఏమైనా కొత్త ఇష్యూస్ తీసుకొస్తే దిగొచ్చు, కానీ ఈ ఇష్యూ మాత్రం ఉపయోగం లేదు. ఇంకోటి సార్, మీ దగ్గర నుంచి క్లారిటీగా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవంటారా? చాలా స్మూత్గా ఉన్నారు, చాలా స్మూత్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా సీజన్డ్ పాలిటీషియన్ కదా. ఎందుకు గొడవ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ఎందుకు పెట్టుకుంటారు, నరేంద్ర మోడీ ఎందుకు పెట్టుకుంటారు? ఆయన గుజరాత్లో పటేల్స్కి వ్యతిరేకంగా సాధించుకున్నాడు 3 టర్మ్స్. అన్ని కాంప్రమైజెస్ చేసి పటేల్స్ జాగ్రత్తగా చూసి ఆయన తప్ప మిగతా అధికారం అంతా పటేల్స్ చేతిలో పెట్టి చీఫ్ సెక్రటరీలు ఎమ్మెల్యేలు 50 మంది పట్టి చేసుకున్నారు. ఆయన పడే అంటాడు, ఏదో రైల్వే జోన్ అడిగితే ఆయన ఇచ్చే అంటాడు. అదేం పట్టించుకో, చాలా దూరంగా ఆలోచిస్తాడు నరేంద్ర మోడీ. అవసరం వచ్చినప్పుడు కాంప్రమైజ్. ఈయనకి కూడా ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? స్టెబిలిటీ కావాలి కదా ఆయనకి. స్టెబిలిటీ ఉంటే ఆయన చేసుకునే పని చేస్తారు. స్టెబిలిటీ లేకపోతే ఏమైపోతాయి? ఏమీ లేదు. ఎవరు ఆ లైన్ క్రాస్ అవ్వకుండా పోతారు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం స్మూత్ రిలేషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తుంది బీజేపీ, ఢిల్లీ బీజేపీ? జగన్మోహన్ రెడ్డి గారిని చూసేది లేదు, చూడడం లేదు. ఆయన పని ఆయన బలం మీద ఆధారపడి ఆయన ఏ టాక్టిక్స్ తీసుకుంటాడు, మళ్ళీ ప్రజల్లో రిహాబిలిటేట్ ఎలాగవుతాడు, ఏం చేసుకుంటాడు, తప్పులు ఏం చేసుకున్నాను ఆయన గ్రహించుకుంటాడు, ఎలా దిద్దుకుంటాడు, ఆయన చేతిలో ఆయన పాలిటిక్స్ ఉన్నాయి. ఆయన తర్వాత వీళ్ళు తప్పులు చేసే కొద్ది ఆయనకు హెల్ప్ అవుతారు. వీళ్ళు తప్పులు చేశారనుకోండి వాళ్ళకి హెల్ప్. చంద్రబాబు నాయుడు చేసే తప్పులని ఆయనకు బెనిఫిట్ వస్తుంది. ఆయన ఎలా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేస్తాడు, ఎలా పెట్టుకుంటాడు, పొరపాట్లు ఎక్కడ దిద్దుకుంటాడు, ఆయన మీద ఆధారపడి ఉంటాడు. కానీ ఒకటేంటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు మైనింగ్ సంబంధించిన ఎండి కానీ లేదా లిక్కర్ కు సంబంధించిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి కానీ లేదా ధర్మారెడ్డి ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కానీ వీళ్ళందరినీ ఏమీ చేయకుండా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి కారణం ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు అంటూ ఉంటారు. అంత ఈజీగా యాక్షన్ తీసుకోలేరు కదా, ప్రూఫ్ లేకుండా. ప్రూఫ్ తీసుకురావాలి, కేసు బుక్ చేయాలి, వాళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఫేస్ చేయాలి. ఊరికనే అరెస్ట్ చేసి పడిపోతే మర్నాడు బెయిల్ తెచ్చుకుంటాడు, అప్పుడు ఏమవుతుంది? సో బీజేపీకి అంత ఏమి ఇంట్రెస్ట్ లేదండి. యాస పొమ్మంటారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోమని అప్పుడు చెప్పారు. ఇలా దాటి చేసే నాయకుడు కూడా ఎవరున్నాడు బీజేపీలో, ఆంధ్రప్రదేశ్లో? నేను ఆల్టర్నేటివ్గా వెళ్తున్నాను ఎవరన్నా ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అంత ఎవరున్నారు? అదేం లేదు. బీజేపీ కానీ సైలెంట్. జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ కూడా కాపాడుతున్నారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేది చాలా మందిలో వినిపిస్తుంది కదా ఇప్పటికి కూడా. ఎలా కాపాడుతారు? దేనికి కాపాడుతున్నారు? ఎలాగా? కోర్ట్స్ కాపాడుతున్నాయి. ఏమన్నా ఇస్తే కోర్ట్స్ యాక్షన్ తీసుకోవాలి. ఆయన చేసేది ఏం లేదు. అంత అలా పాలిటిక్స్ లేవు. దూరంగా అలా కనపడతాయేమో వాళ్ళు కాపాడుతున్నారు, వీళ్ళ గురించి ఆలోచన ఉండదు. అలా రోజు ప్రధానమంత్రి వాళ్ళు ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. కూర్చొని ఆగి డికే శివకుమార్ ఏం చేస్తున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు ఉండదు. ఎవరో వస్తారు, సెకండ్ ర్యాంక్ లీడర్ వచ్చి సార్ ఇలా చేస్తాం అలా చేస్తాం చెప్తారు, ఓకే అంటారు, వద్దంటారు. ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి ఇప్పటికి కూడా మినహాయింపు పొందుతున్నాడు సిబిఐ కోర్టులో. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు.
ఈ రెండు ఇన్సిడెంట్లను అవునండి, బట్టి చూస్తే బీజేపీ అండర్ లేదంటారా? కోర్టులో మ్యాటర్ ఉన్నది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. తెచ్చుకోలేదు కదా. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు దానికి ఏదో కుట్ర ఉన్నది చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. పవర్లో లేనప్పుడు నువ్వు సాధారణమైన మనిషి అయిపోతావు, ఎవరో రక్షిస్తారు. అయిపోయింది. ఆ లాయల్టీ ఉండవు. పవర్లోకి వస్తే మళ్ళీ చేస్తాను. అదేం లేదు. ఆయన బలంతో ఆయన ప్లాన్స్ ఏంటి మనకి ఇంకా బయటపడలేదు. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఎవరో పెద్ద ఆయన పెట్టాలి, సాయం చేయాలని ఏం నాకు కనపడలేదు. ఆయన బలం అయింది, వీక్నెస్ అయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు కదా, ఇప్పుడు టెర్రరిజం దాని గురించి మెయిన్ ఎజెండా తోటి అఫీషియల్ గా మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు, ఈ వ్యవహారాలు మొత్తం చర్చకు వచ్చే అవకాశం లేదా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో? ఉండొచ్చు. అది వాళ్ళు ఏమంటారు చూడాలి కదా. వాళ్ళు గా వెళ్తారు. అంత ఈజీగా హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన పర్స్యూ చేయటం, ప్రెషర్ చేయటం కుదరదు. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. పవర్ కాదు, పవర్ఫుల్ పర్సనాలిటీ. చాలా మంది హోమ్ మినిస్టర్స్ చేశారు. ఆయన బాగా థింకింగ్ పర్సనాలిటీ. అంత సింపుల్ మనిషి కాదు, పూర్వకాలం మనుషులు కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ చంద్రబాబు నాయుడు. అది మీద అడ్డం పడతాం అంత ఈజీ కాదు. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఏమన్నా స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉందా? చెప్పదు. కోర్టు ఏమంటుందో చూడాలి. కోర్టు కోర్టు ఏమంటుందో కోర్టు కోర్టు మీద ఏమంటుందో డిపెండ్. చూడాలి. సో కోర్టు ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాల్ని మార్చబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఏదో అపాయింట్ చేయబోతున్నారు అంటున్నారు. అలాంటిది ఏమైనా ఉందా సార్ సిమ్టమ్స్ అక్కడ? ఉండొచ్చు, గ్యారంటీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉన్నారు. ఈమె లేకుండా చేయాలి, ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఇంకో పదవి ఇస్తారేమో ఆమెకి, చెప్పలేం కదా. ఆమె రిలీవ్ చేస్తున్నారంటే ఆమె అప్ టు ద మార్క్ రాలేదా ఏంటో ఇంకా మనకి అప్పుడే బయటికి రాలేదు. ఒక రెడ్డిని పెడితే బెటరా, లేకపోతే బీసీని పెడితే బెటరా, ట్రైబల్ పెడితే బెటరా అని ఆలోచిస్తారేమో. వాళ్ళకి లాభం ఏమున్నది, బంధువులు ఇద్దరు అక్కడ ఉన్నారని కుదరదు కదా. ఇది అసలైతే మార్చాలనే ప్రపోజల్ అయితే ఉందంటారు. చెప్పలేము, ఇంకా తెలియదు మనకి, బయటికి రావాలి కదా. అంత అథారిటేటివ్గా ఏం కాలేదు. అంటే నెయ్యి కల్తీ ఇంత పెద్ద రాద్ధాంతం జరిగినప్పుడు ఒక సెక్టర్ ఆఫ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ది అసలు రెస్పాండ్ కాలేదనేది, ఇప్పుడు సోమవీర్ రాజు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, లేదంటే జీవీఎల్ గారు కానీ, వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. వీళ్ళేదో అక్కడ చక్రం దిగుతున్నారు అనేది మార్చడానికి. అవ్వచ్చు. ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. వాళ్ళు ఎన్నో కారణాలు ఇవ్వచ్చు. అవి ఒప్పుకుంటారో లేదో మనకి మహారాష్ట్ర ఎలక్షన్ అంతవరకు ఆగుతారు. తర్వాత కూర్చొని కొన్ని మార్పులు తెస్తారు. ఇది కూడా అవ్వచ్చు, మనం చెప్పలేము. ఇంకా అదంతా ఎప్పుడు ప్రయత్నం చేసే వాళ్ళు చేస్తారు. ఫలిస్తానని లేదు, ఫలించరని కూడా లేదు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. పాకలాం చూద్దాం. సో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూరు ఏదన్నా స్పెషల్ గిఫ్ట్లు ఏమన్నా ఇస్తుందా ఆంధ్రప్రదేశ్కి? అవి ఇస్తారు, అడిగినవి అన్నీ ఇస్తారు. అడిగినవి అన్నీ ఇస్తారు వాళ్ళు. అడిగినవి అన్నీ ఇస్తారు, దాంట్లో ఏం తప్పు లేదు. అడిగినవి అన్నీ ఇస్తారు. సో కార్డియల్ రిలేషన్ అడిగినవి ఇస్తారు. తర్వాత లైన్ లో కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేస్తున్నారు. ఇది అన్ని బిగుసుకుని అలా అలా అడిగారు, ఇచ్చేస్తారు. పెద్ద అడిగింది కూడా ఏమున్నది, చాలా సింపుల్ థింగ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.